మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పాలైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: పాలు 2 కప్పులు, పంచదార 2-3 టేబుల్ స్పూన్లు, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పులు పాలు పోసి స్టవ్ మీద పెట్టి ఒక 3-4 నిమిషాలు వేడి చేసుకుందాం. ఈ పాలు బాగా మరగాలి. ఈ లోపు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో కార్న్ ఫ్లోర్, కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలిపి దీనిలోనే 2-3 టేబుల్ స్పూన్లు పాల పొడి కూడా వేసి కలుపుదాం. మిల్క్ పౌడర్ కూడా వేసి కలుపుదాం. ఇది బాగా కలిసిన తర్వాత బాగా మరుగుతున్న పాలలో 1 కప్పున్నర మిగిలేంత వరకు మరిగించి దానిలో మనం కలిపిన పాలపొడి, కార్న్ ఫ్లోర్ మిశ్రమం, పంచదార కూడా వేసి బాగా కలుపుదాం. ఇలా 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉంటే చిక్కబడుతుంది. ఇలా చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇలా ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ బౌల్స్ కానీ, ప్లాస్టిక్ కప్స్ కానీ, ఐస్ క్రీమ్ కప్స్ కానీ, కుల్ఫీ కప్స్ కానీ తీసుకొని దానిలో ఇలా చల్లారిన పాల మిశ్రమాన్ని వేసి దీనిలో ఐస్ పుల్లలు కూడా గుచ్చుదాం. ఇలా ఐస్ పుల్లలు కూడా పెట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10-12 గంటలు ఈ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుదాం. ఇలా 10 గంటల తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి రెడీ అయిన పాల ఐస్ని తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఐస్ కప్స్లో ఉన్న ఈ మిశ్రమాన్ని బయటకు తీద్దాం. పాల ఐస్ తయారైంది. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే పాల ఐస్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.